యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈ వెహికల్ బాగా ట్రెండ్ అవుతుంది. 3 వీల్ డ్రైవ్ అనమాట. చైనా యొక్క లెపర్డ్ 8 ఎస్యూవీకి సంబంధించి చాలా వరకు అందరూ పాజిటివ్స్ కూడా చెప్పిండొచ్చు. కానీ కాయిన్కి ఒకవైపు మాత్రమే, రెండో వైపు నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అది కూడా వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి. పాజిటివ్స్ ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, చాలామంది చెప్పి ఉంటారు. హైడ్రాలిక్ యొక్క సస్పెన్షన్స్ అయితే ఇందులో యూజ్ చేస్తున్నారు అనమాట. అందుకే దీని యొక్క 3 వీల్ డ్రైవ్ అయితే బాగా పర్ఫామ్ చేయగలుగుతుంది. 140 mm వరకు దీని యొక్క పర్టికులర్ వీల్ని లిఫ్ట్ చేస్తున్నారు. దానివల్ల బాడీ బ్యాలెన్స్ అయితే పడకుండా ఉంటుంది. మీరు ఒక్కసారి గమనించినట్టయితే నార్మల్గా ఏదైతే రోడ్ ప్రెజెన్స్ ఉంటుందో అంత హైట్ కాకుండా ఇంకొంచెం హైట్కి పెంచడం వల్ల ఆ 3 వీల్స్కి సంబంధించి కూడా బాడీ బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. 140 mm వరకు వెహికల్ యొక్క పర్టికులర్ వీల్ని అయితే లిఫ్ట్ చేస్తున్నారు. ఇందులో యూజ్ చేస్తున్న డబుల్ విష్బోన్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఈవెన్ ఫ్రంట్లోనే కావచ్చు, రియర్లోనే కావచ్చు. అందుకే ఇది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఆటోమేటిక్గా సస్పెన్షన్స్కి సంబంధించి అదే లిఫ్ట్ చేసుకుంటుంది, ఆటోమేటిక్గా అదే డౌన్ చేస్తుంది పర్టికులర్ వీల్కి అనమాట. ఇవన్నీ చేయడానికి బాడీ అండ్ ఫ్రేమ్ ప్లాట్ఫామ్ పైన దీని అయితే బిల్డ్ చేసినదనమాట. ఒక 5.2 మీటర్స్ ఎక్కువ లెంత్ ఉండేనే ఇది పాసిబుల్ ఉంటుంది. ఒక స్పెసిఫిక్ హబ్ యూజ్ చేస్తున్నదనమాట. ఇది 300 mm వరకు ఆఫ్ ద గ్రౌండ్, అంటే గ్రౌండ్ నుంచి అగేన్స్ట్గా మనకి పైకి అయితే లిఫ్ట్ అవుతుంది. అరౌండ్ 9 టన్ యొక్క ఫోర్స్ అయితే దీన్ని యూజ్ చేస్తున్నారు పర్టికులర్ ఒక సింగిల్ టైర్ లిఫ్ట్ చేయడానికి. ఆ 9 టన్ ఫోర్స్ అనేది ఈక్వల్గా మిగతా 3 టైర్స్కి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 3 చెప్పుకున్నట్ల 9 టన్ ఫోర్స్ అనేది ఈక్వల్గా ఈ పర్టికులర్ వీల్ నుంచి మిగతా 3 వీల్స్కి బ్యాలెన్స్ అవ్వడం వల్ల అది ఎక్కడా కూడా పడిపోకుండా అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా పాజిటివ్స్ పాయింట్. ఇంకా కాయిన్కి రెండో వైపు చూద్దాం, అదే నెగిటివ్స్కి సంబంధించి. దీన్ని ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తున్నట్టయితే ఇంటర్నల్ ప్రెషర్ వల్ల బాగా హీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే సెటప్ మనం టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం కదా, దానికి సంబంధించి కొంచెం ఏంటంటే ఫ్లూయిడ్ లీకేజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా ఆఫ్ రోడింగ్కి బాగానే యూస్ అవుతుంది. కానీ మరీ అంత ఫ్రీక్వెంట్గా యూస్ చేసినా కానీ ఆ మడ్ వెళ్ళడము లేకపోతే వాటర్ వెళ్ళడము, దానివల్ల కూడా ఇది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓవరాల్గా వీళ్ళు లాంగ్ టర్మ్ అంటే లాంగ్ రన్ కోసమే దీన్ని చేసినప్పటికీ ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడితే మాత్రం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్కి సంబంధించి టెక్నాలజీ కాబట్టి ఖచ్చితంగా మార్చాలంటే చాలా వరకు హెవీ కాస్ట్ అయితే దీని యొక్క పడుతుందన్నమాట. సెన్సార్స్కి సంబంధించి వాల్వ్ గ్లిచెస్కి సంబంధించి కూడా చాలా వరకు ఇష్యూస్ రావచ్చు. ఎందుకంటే పర్టికులర్గా ఇప్పుడు వచ్చే మోడర్న్ కార్స్ అన్నీ కూడా సెన్సార్స్కి సంబంధించి హైట్ లిఫ్టింగే కావచ్చు, లేకపోతే తక్కువ చేసేది కావచ్చు, ఇంకా వగేదా కెమెరాకి సంబంధించిన రాడార్ బేస్డ్ సెన్సార్స్ కూడా చాలా ఉంటాయి ఇందులో. అవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఫ్లూయిడ్ లీకేజెస్ కూడా చాలా వరకు పాసిబుల్గా ఉంటుంది. ఎక్కువ ఫ్రీక్వెంట్గా దీన్ని అప్ చేయడము అంటే లిఫ్ట్ చేయడము, డౌన్ చేయడం అట్లా రిపీటెడ్గా చేస్తున్నట్టయితే లిఫ్ట్ చేయడానికి చాలా వరకు మెకానికల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుందన్నమాట ఈ పర్టికులర్ టెక్నాలజీకి సంబంధించి. సో దానివల్ల ఎక్కువ వేర్ అంటే అరుగుదల కూడా చాలా ఎక్కువ పాసిబుల్గా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఓవరాల్ ఒక మంచి టెక్నాలజీ అయితే నేనైతే చెప్తాను.